ఏదో అనియా ఫస్ట్ డ్రైన్లు ముందు ఫోకస్ పెట్టాను. మెయిన్ రోడ్లు డ్రైన్లు అదే ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఏడ్ చేస్తావు అలాగే మొత్తం రోడ్లు వేయటట్టు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయించాము. ఏంటమ్మా రండి మీరు ఈ కంపల్సరీ పెన్షన్ అది నీ బాధ్యత. అలాగే నీ బాధ్యతగా మేము అందరం నీకు వదిలేసాం. మరి ప్లస్ ఇక్కడ ఉన్న రోడ్లు డ్రైన్లు అవి అలాగనే ఎమ్మెల్యే గారికి ఫోకస్ పెట్టి కంపల్సరీ చేయించాం. ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది రోడ్లు డ్రైన్. మీకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఇది సెపరేట్ ఒక వార్డ్ అయింది కాబట్టి మీకు డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది దగ్గర నువ్వు చేస్తే అది నువ్వైతే చేయగలవు. అందుకు అర్థమైందా? ఎందుకంటే నెట్టుంది కాబట్టి. అలాగే ఇప్పుడు బిల్ది చెక్ చేసాం. మొన్న చెక్ చేస్తే అన్ని బాగున్నాయి. ఎలిజిబిలిటీ కోసం సచివాలయం ఫోన్ చేసి అడగడం జరిగింది. అంతా ఎలిజిబుల్ ఉన్నాడు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటే కావాలని ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించి ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ పరంగా రెడీగా ఉన్నాయి. పెన్షన్ పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే చేసి పెట్టాం. వాడికి ఇస్తే దగ్గరుండి అవన్నీ. అమ్మ మీరు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అనేసరికి రైస్ కూరగాయలు అవి తీసుకొచ్చాము. ఇంక నాకన్నా ముందు మా అన్ని ఆ వీడియో చూసి ఆ రైస్ కొంతవరకు డబ్బులు ఆల్రెడీ నిన్న తెచ్చి ఇచ్చారు అతనే. అంటే కొందరు ఏంటంటే అనుకుంటారు ఇచ్చిస్తే కదా ఈ ఫోకస్ చేయడం వల్ల నాకు ఒకటి పలానా వాళ్ళని అనిపించింది. ఇంకొకటి చూసి ఒకరు రియాక్ట్ గడిస్తుంది కదా. నేను మా బుల్లెని చెప్పి వాళ్ళ ట్రస్ట్ తరఫున కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తాను. అలాగని కాదు, వాళ్ళ పెన్షన్ వచ్చిన వరకు ప్రతి నెల నేను ఒక రైస్ ప్యాకెట్ పంపిస్తాను. అమ్మా పెన్షన్ అతనికి వచ్చినంత వరకు ప్రతి నెల తిండికి ఇబ్బంది లేకుండా రైస్ కూరగాయలు ఏదో రకంగా కలిసి ఏదో రకంగా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే మేము అందరం ఒక టీం కొన్నాం కాబట్టి మీకన్నా మేము అదేమి తప్పమేనమ్మా. మీరందరూ వాళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజులు ఆదుకొని వచ్చారు. మీకు ఆ కాలనీ వాళ్ళు అందులో మీరు ముందుండి అందరి దగ్గర కలెక్షన్ చేయించారు. మీరు చేసింది అంత పోలిస్తే మేము అది చాలా తక్కువే. ఓకే, మాకు ఎప్పుడు అలాగే ఇచ్చేయకండి. కాకపోతే ఇది కొనసాగించాలంటే 10 మంది చేతికి కలాలి. మంచిగుండు ఏం కాదు, అందరము నిలబెడతాం. కొడుకు లేరని బాధపడుకు నవ్వుకొని చెప్పు. మీకు ఈ కొడుకు ఉన్నారు, మేమున్నాం, మేమందరము ఈ కొడుకులమే. ఓకేనా, వస్తాం.